మీ అందరికీ గుర్తుండొచ్చు. నాకు అంటే నేను 5 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ నిలబడి ఒక సాక్ష్యం చెప్పాను. నేను ఈ 9 months దేవుడు నాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నాడు. కన్సీవ్ అయిన డే 1 నుండి డెలివరీ అయ్యేంత వరకు ప్రతిరోజు ఏదో ఒకటి నేను ఒక ఛాలెంజింగ్ అనొచ్చు, లేకపోతే ఒక పరీక్ష అనొచ్చు, ఏదో ఒకటి కొత్తది, అది స్పిరిచువల్గా ఎదగడానికి, మళ్ళీ ఫ్యామిలీ పరంగా కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. మీకు ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను, నేను బాబు ఇలా ఉంటాడు అలా ఉంటాడు, డెలివరీ అయ్యాక ఇలా ఉంటాడు అలా ఉంటాడని నేను ఎప్పుడు ఒక్క సెకండ్కి కూడా నేను ఆలోచించలేదు. నేను ఆరోగ్యంగా ఉంటే చాలు, ఎలా ఉన్నా పర్లేదు అన్న ఒక థాట్లో ఉండేదాన్ని. టైంకి తినేదాన్ని కాదు. కొన్ని రోజుల వరకు అయితే అసలు ఫుడ్ తినాలనిపించేది కాదు, ఫుడ్ చూస్తేనే ఎలాగో అనిపించేది, వీక్నెస్ ఉండేది. దానికి తోడు వర్క్ రిలేటెడ్ ప్రెషర్ ఉండేది నా పైన. ఇంత ఫేస్ చేస్తున్నప్పుడు ఈ జర్నీలో నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ప్రశ్నించే మెంటాలిటీ నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చి ఇది ఎదుర్కొని దీంట్లో దేవుడి సహాయంతో ముందుకు వెళ్ళే స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ప్రతి మంత్ ఏదో ఒకటి. ఇంకా 7th monthలో ఉన్నప్పుడు మా ఫాదర్కి సీరియస్ అయింది. ఇది ఇలాగా మరి ఒక ప్రాబ్లం నుండి బయటకు వస్తే ఇంకొక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు నాకు బైబిల్లో ఒక వర్స్ గుర్తొచ్చింది, భరించలేని దానికంటే ఏది కూడా దేవుడు మనకి ఇవ్వడని. నేను ఇది భరించగలను కాబట్టి ఆయన నాకు ఇచ్చాడు, దీంట్లో ఆయన నాకు తోడుగా ఉన్నాడన్న నమ్మకం నాకు ఉంది. ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళని నిలబెట్టడం ఆయనకు తెలుసు. ఈరోజు మమ్మల్ని నిలబెట్టింది కూడా ఆయనే. మాకు ఈ లాస్ట్ మంత్ 12th బాబు పుట్టాడు. నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు డాక్టర్ నాకు చూపించి నాకు చాలా సంతోషం అనిపించింది. డాక్టర్ నన్ను అడిగారు, నీకు పాప కావాలా బాబు కావాలంటే, నాకు ఎవరైనా పర్లేదు డాక్టర్, నాకు అలాంటి అంటే కోరికలు ఏం లేదు, ఎవరైనా ఓకే అని. నేను ఫస్ట్ భయపడింది మాత్రం ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఏమన్నా ఎదుర్కొంటానేమో అనుకున్నాను బాబు విషయంలో. బట్ బాబు ఆరోగ్యంగా దేవుడే, నేనైతే ఇప్పటికీ నమ్ముతాను, దేవుడే ఆశ్చర్య కార్యం చేశాడు మా జీవితంలో. ఈ రోజున మీ ముందు ఇలా సాక్ష్యం పంచుకోవడానికి మమ్మల్ని ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద ఆనుకునే ఒక లెసన్ అన్నది ఈ 9 monthsలో దేవుడు నాకు నేర్పించాడు. అందుని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. మీరందరూ మా కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు మార్నింగ్. మీ అందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాము. సమస్త ఘనత మహిమ ప్రభావంలో దేవునికే చెల్లును గాక. వాక్యం ద్వారా అన్నయ్య మమ్మల్ని పోషిస్తున్నాడు, అందుకని అన్నయ్యకి కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించు. చలం అండి. మరి తను చెప్పినట్టుగా 6th monthలో డెసిషన్ తీసుకోవాలని చెప్పారు. అంటే లైక్ అబార్షన్ చేసేయాలన్నట్టే చెప్పేశారు డాక్టర్. స్వరూపంతో మాట్లాడినప్పుడు, ఇంకా బాబా గారితో మాట్లాడినప్పుడు అదేం పర్లేదు అన్నారు. ప్రేమిలతో మాట్లాడినప్పుడు నాన్న నువ్వు నమ్ము నాన్న అన్నారు. సో నమ్మడం జరిగింది. డెలివరీ రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా నార్మల్ కోసం డాక్టర్ ట్రై చేశారు. కానీ డెలివరీ రూమ్లో తను ఉన్నప్పుడు నాకు బయట సంఘ సభ్యులందరికీ మెసేజ్ పెట్టాలి, సో బాబు పుట్టబోతున్నాడు అని చెప్పి నేను ఫిక్స్ అయి ఉన్నాను అనమాట. సో లోపల నుంచి డాక్టర్ వచ్చి నీకు బాబు పుట్టాడు అని చెప్పడం జరిగింది. సో నమ్ముతా మన వల్ల అయితే నమ్మడానికి సమస్యలు సాధ్యం అని చెప్పి దేవుడు నమ్ముతున్నాడు. సో ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో నమ్మండి, దేవుడు ఆయన సమయంలో తప్పకుండా ఇస్తాడు. సో మీరు ప్రార్థించినందుకు మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి. సో బాబు కోసం ప్రార్థించండి, మీ ఆరోగ్యం కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ.